అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్ 3 to 1 అండి. ఈరోజు డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే మళ్ళా వాయిస్ ఇవ్వడం ఇదంతా మళ్ళా పని అని చెప్పేసి డైరెక్ట్ ఇప్పుడే వాయిస్ ఇస్తున్నాను. ఈరోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసి బీట్రూట్ కర్రీ, ఫ్రై, రసం, యాజ్ యూజువల్ గా రైస్, కొన్ని నీళ్లు, వాటర్ ఉండండి. ఫస్ట్ ఇది వచ్చేసి thumbnail కి ముందే తీసుకుంటున్న ఫోటో, ఎందుకంటే ఇంకైతే స్టార్ట్ చేద్దామండి. మా వీడియో అప్పుడే 1 minute అయిపోయింది. అన్నం ఎక్కువ ఉంది, పర్లేదులే. ఫుడ్ ఛాలెంజింగ్ అంటేనే అన్నం ఎక్కువ ఉండాలి కదా. ఫుడ్ ఛాలెంజ్ కోసం అయితే ఎర్లీ మార్నింగే లేచి రసం అయితే చేసిన. ఇక్కడ వచ్చేసి ఫ్రై అన్నమాట, క్యారెట్ బీట్రూట్ ఫ్రై. రెండు కింద పెట్టేస్తాను అడ్డం లేకుండా. ఫుడ్ ఛాలెంజ్ వల్ల ఏమంటే అన్నం కూడా తొందరగా తినేది నేర్చుకున్నా. కెమెరా కొంచెం సరి వేసుకుంటాను, ఎందుకంటే ఇది ఎట్లా అంటే అట్లా ఉంది. కూర అయితే ఉంది, ఇక్కడ ఏమైపోలే. డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తా. మళ్ళీ ఇది ఎడిటింగ్ చేసి మళ్ళీ thumbnail చేసి అది చేసి స్టోరేజ్ ఎక్కువ వస్తుంది. అప్పుడు 3 minutes వచ్చేసింది వీడియో, ఏడేమైంది అన్నం అయిపోలే. అప్పుడే 10 రోజుల నుంచి అన్నం లేనట్టు తింటాను కదా. ఫుడ్ ఛాలెంజింగ్ అంటే అంతే అండి, ఫాస్ట్ తినాలి. అంతా ఒకేసారి కలుపుకుంటే తొందరగా అయిపోతుంది. మంటలు వేస్తుంది. రసం కొంచెం స్పైసీగా ఉంది. రసం అంతా ఒకేసారి వేసుకుంటా. చాలా స్పైసీగా ఉంది. తొక్కంతా తీసేసుకుంటా. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది, టెన్షన్ ఉంది. చాలా పెట్టుకున్న అన్నము కొంచెమే కాదండి. ఫుడ్ ఛాలెంజింగ్ అంటే చాలా ఉండాలి కదా. నా దగ్గర ఎవరు లేరు ఛాలెంజ్ చేసేకి. ఇంకా మా ఆయన రమ్మంటే రాడు, ఇంకా నేను ఒక్కదాన్ని ఛాలెంజ్ చేసుకుంటాను. ఏమంటే 10 minutesలో తొందరగా తినేసేయాలా. ఇప్పుడే 4 minutes 5 minutes అయిపోయింది. ఇంకా 5 minutesలో మొత్తం తినేసేయాలా, మాట్లాడతంటే కాదు.
ఎంత ఫాస్ట్గా తిన్నా సరే బాగా నమిలి తినాలి, మింగకూడదు. అన్నం కనిపించేలా కింద పెట్టింటే పక్కన ఇల్లు కడుతున్నారా, సౌండ్ ఇల్లు కట్టే సౌండ్ అన్నమాట. 5 అంతస్తులు కడుతున్నారండి. 5 అంతస్తులు కడుతున్నారు. అది కూడా ఏంది అప్పుడే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 1 మంత్ కాదు అప్పుడే కట్టేసినట్టు. డబ్బులు ఉంటే ఒక్క రోజులోనే ఒక బిల్డింగ్ వచ్చేస్తుంది ఫాస్ట్. అంత తొందరగా కడతారు కదా, స్ట్రాంగ్ ఉంటాయా నాకు డౌటే. రోజు రైసే కాకుండా ఏదైనా వెరైటీగా పెట్టుకోవాలి ఈసారి నుంచి. రైస్ తినలేకపోతున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది టైం. 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. మినిట్స్ టైం కాదు. ఇంకొకటి ఉంటే పక్కన ఎవరన్నా ఉంటే బాగుండేది. పక్కన ఎవరన్నా ఉంటే ఛాలెంజ్ పెట్టుకోనికి బాగుంటుంది. నేను ఒక్కదాన్నే కదా, ఏం ఇంట్రెస్ట్గా లేదు. అంటే మీకు చూసేదానికి నాకు బాగానే ఉంది. సక్సెస్ఫుల్గా ప్లేట్ కంప్లీట్ చేసిన. ఇంకా 2 మినిట్స్ ముందే కంప్లీట్ చేసిన. ఇంకా 10 మినిట్స్ కాల. ఇదేనండి, ఫుల్గా అయితే కంప్లీట్గా చేసేసిన. ఈరోజు లంచ్ వచ్చేసి రసము, బీట్రూట్, క్యారెట్ ఫ్రై అంటే తాలింపులా నూనెలో ఎంచి పప్పల పొడి చేసిన. ఇదే కంప్లీట్గా తిన్నాను. రోజు తినేదానికంటే ఈరోజు ఎక్కువ తిన్నాను. మధ్య ఫుడ్ ఛాలెంజింగ్లో ఎక్కువ చేస్తున్నాం కదా, అందుకే కొంచెం ఎక్కువ తిన్నాను. ఎవరన్నా వస్తే సపోర్ట్గా వాళ్ళతో ఫుడ్ వీడియోస్ చేస్తాను నెక్స్ట్. ఇంకెవరన్నా ఉంటే. ఇంతేనండి, వీడియో ఇంతవరకు వచ్చింది. వీడియో వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి తిన్నాను, రోజు ఇంత తినేదాన్ని, ఈరోజు ఇంత తిన్నాను. జస్ట్ ఛాలెంజ్ అని, అది కూడా ఫాస్ట్గా తినేసినాను. గబగబా తినేసిన. అంటే ఫాస్ట్గా తినేటప్పుడు చాలామంది ఏమంటే
డైరెక్ట్ మింగేస్తారు, అట్లా ఎప్పుడు మింగకూడదు. బాగా నమిలి నమిలి తినాలా, లేకపోతే ఇంకా డైజెస్ట్ అయ్యని వస్తే ఇంక అన్ని ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతుంటాయి. ఇంకా ఇదే అండి, అయిపోయింది వీడియో ఎండుకి వచ్చేసింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే అన్నది తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఎక్కడ స్కిప్ చేయలేదు, ఎక్కడ కూడా ఎడిటింగ్ చేయలేదు. ఎట్లా ఉండే వీడియో అట్లే అప్లోడ్ చేసేస్తున్నాను. అదే అండి, బాయ్. ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ అంతే, ఇంకేమొద్దు.